ఇఫ్ సిఆర్ఆర్ ఈజ్ ఇంక్రీజ్డ్, ఓకే. ఒకవేళ బ్యాంక్ గనుక సిఆర్ఆర్ రేషియో ఇప్పుడు ఎంత చెప్తోంది బ్యాంక్? 20% అంటుంది కదా! 20% అంటుంది కదా బ్యాంక్. 20% కాకుండా ఇఫ్ సిఆర్ఆర్ ఈజ్ ఇంక్రీజ్డ్, క్రెడిట్ క్రియేషన్ ఈజ్ డిక్రీజ్డ్. ఇఫ్ క్రెడిట్ క్రియేషన్ ఈజ్ డిక్రీజ్డ్, దెన్ లోన్స్ ఆర్ డిక్రీజ్డ్. అంతే కదా! ఇప్పుడు ఎలా అంటే సిఆర్ఆర్ ఇంక్రీజ్ అయితే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సిఆర్ఆర్ ఇంక్రీజ్ అవుతే 30% అనుకుందాం. నెట్ డిమాండ్ టైం లయబిలిటీలోంచి NDTL, నెట్ డిమాండ్ టైం అండ్ లయబిలిటీలోంచి, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీలోంచి 30% అనుకుంటే, సో డిపాజిట్స్లో 30% తీసుకెళ్ళి ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేస్తే సో ద అమౌంట్ బ్యాంక్ దగ్గర ఉండే క్యాష్ అమౌంట్ తక్కువైపోతుంది. ఓకే. అంటే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది తక్కువైపోతుంది. ఆ తక్కువైపోయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా లోన్స్ తగ్గుతాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ A, B, C, D ఈ 4 బ్యాంక్లో డిపాజిట్ చేశారు. ఓకే. అందరూ 10 రూపీస్ చేశారు. రైట్. సో 40 రూపీస్. ఓకే. X, Y, Z వీళ్ళు లోన్ కావాలి. ఎంత? 10 లోన్ అడిగారు. సో 30 రూపీస్ లోన్ ఇవ్వాలి. ఓకే. సో ఇప్పుడు 10 ఉన్నాయి. బ్యాంక్ దగ్గర ఎంత మిగిలినాయి ఇప్పుడు? 10. ఇంకొక పర్సన్ వస్తాడు. సో Z 1, 2 అనే పర్సన్స్ వచ్చి లోన్ అడిగితే బ్యాంక్ దగ్గర మనీ ఉండవు. రైట్. 1 అండ్ 2 అనే ఎక్స్ట్రా పర్సన్స్ వచ్చి లోన్ అడిగితే బ్యాంక్ దగ్గర మనీ ఉండవు. అండ్ విత్ ఇన్ సేమ్ టైం డిపాజిట్ చేసిన ఏబిసిడి వచ్చి బ్యాంక్‌ని ఎవరో ఒకళ్ళు, ఏబిసిడిలో ఎవరో ఒకళ్ళు ఇద్దరు వచ్చి నేను డిపాజిట్ విత్‌డ్రా చేసేసుకుంటున్నాను లాకిన్ పీరియడ్ కాకముందే, నాకు లాస్ అయినా పర్లేదు అంటే బ్యాంక్ దగ్గర ఏముంటుంది? నిల్. నో మనీ. రైట్. బ్యాంక్ దగ్గర నో మనీ. సో అప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్‌లో బ్యాంక్ ఏమవుతుంది? బ్యాంక్ రెప్యుటేషన్ పాడైపోతుంది అండ్ బ్యాంక్ లాస్‌లోకి వెళ్ళిపోతుంది అండ్ ఇమేజ్ అంతా టార్నిష్ అయిపోతుంది. సో అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా! బ్యాంక్ చాలా రూల్స్ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యుయేషన్ అనేది ఎప్పుడు రాకుండా ఆర్బీఐ ఏం చేస్తుంది? 20% ఈ నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీలో 20% ఆర్బీఐ దగ్గర స్టోర్ చేసుకోవాలి. ఓకే. ఇలాంటి ఏమైనా సిచ్యుయేషన్స్ వస్తే ఆ 20% ఏదైతే ఆర్బీఐ దగ్గర స్టోర్ అయిందో బ్యాంక్ అది యూజ్ చేసుకోవచ్చు. ఆ బ్యాంక్ ఆర్బీఐ దగ్గర స్టోర్ చేసుకునే ప్రొసీజర్ కానీ ప్రాసెస్ కానీ క్యాష్ రిజర్వ్ రేషియో. క్యాష్ని రిజర్వ్ చేస్తున్నాం. ఎంత రేషియోలో? 20% అనే రేషియోలో రిజర్వ్ చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్తో మీకు అంత క్లారిటీ వచ్చింది కదా! నెక్స్ట్, ఇఫ్ సిఆర్ఆర్ ఈజ్ ఇంక్రీజ్డ్, క్రెడిట్ క్రియేషన్ ఈజ్ డిక్రీజ్డ్. ఎందుకు? ఒకవేళ సిఆర్ఆర్ ఆ 20% ఏదైతే అనుకున్నామో క్యాష్ రిజర్వ్ రేషియో అది కనుక ఇంక్రీజ్ అయితే క్రెడిట్ క్రియేషన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. క్రెడిట్ క్రియేషన్ అంటే ఏంటి? క్రెడిట్ ఎలా క్రియేట్ చేస్తాము? మనం డిస్కస్ చేసుకున్నాం 10 క్లాస్లో. లోన్స్ ఇస్తాం. లోన్స్ ఇస్తే మనీ సప్లై పెరుగుతుంది. లోన్స్ తీసుకుంటారు జనాలు. లోన్స్ తీసుకొని ఆ డబ్బుని ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు మార్కెట్లో ఎకనామీ, మనీ సప్లై అనేది బ్యాలెన్స్ అవుతాయి. సో ఒకవేళ సిఆర్ఆర్ కనుక ఇంక్రీజ్ చేస్తే అంటే బ్యాంక్ డిపాజిట్స్ ఒక 100 ఉన్నాయనుకోండి, దానిలో 20 ఆర్బీఐకి ఇచ్చారనుకుందాం సేవింగ్స్ కింద, సిఆర్ఆర్ కింద. రైట్. క్యాష్ రిజర్వ్ రేషియో కింద ఆర్బీఐకి ఇచ్చారు. ఓకే. సో అప్పుడు బ్యాంక్ దగ్గర ఎంత? 80 ఉన్నాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ 80లో ఒక ఇద్దరు లోన్ తీసుకుంటే 20, 40 ఉంటాయి. ఇప్పుడు ఈ 40ని ఓకే ఇంకొకళ్ళు ఇద్దరు లోన్ తీసుకుంటారు. ఒక 20 ఉంటాయి. 10 లోన్ తీసుకుంటాయి. రైట్. సో ఇలా మల్టిపుల్ మెంబర్స్కి ప్రాసెస్ చేయవచ్చు. ఏది? 20 అయితే. ఫర్ ఎగ్జాంపుల్ 20 బదులు 40 తీసుకుంటే సిఆర్ఆర్ ఏమవుతుంది? బ్యాంక్ దగ్గర 100 ఉంటాయి.
సో 40 సిఆర్ఆర్ ఉంటే అప్పుడు ఎంత ఉంటాయి ఇక్కడ? ఓన్లీ 60 ఉంటాయి. 60 ఉన్నప్పుడు ఏమవుతుంది? ఒక ఇద్దరు లోన్స్ తీసుకున్నారనుకోండి, 20కి వచ్చేస్తాయి. 20 లోన్ తీసుకుంటే, రైట్? సో ఈ 20 చాలా అంటే చాలా కాషియస్గా బ్యాంక్ చూసుకొని ప్రాసెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? లోన్స్ ఆర్ గెటింగ్ డిక్రీజ్డ్ కదా. అప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి ఉండదు. అప్పుడు ఏమవుతుంది? బిజినెస్ ఆన్ ద ఎక్స్పెండిచర్ ఇస్ డిక్రీస్డ్. బిజినెస్ ఆన్ ఎక్స్పెండిచర్ ఇస్ డిక్రీస్డ్. సారీ, ఆన్ కాదు, బిజినెస్ ఆర్ ఎక్స్పెండిచర్ ఇస్ డిక్రీస్. సో లోన్ తీసుకొని బిజినెస్ చేసేవాళ్ళు తగ్గిపోతారు. ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాలి, డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టి టూరిజం వాటికి వీటికి వెళ్ళేవాళ్ళు, షాపింగ్ చేసేవాళ్ళు తగ్గిపోతారు. ఎందుకంటే లోన్స్ బ్యాంక్ తక్కువ ఇస్తుంది. లోన్స్ తక్కువ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ తీసుకునే వాళ్ళు తగ్గిపోతారు. ఇఫ్ బిజినెస్ ఆర్ ఎక్స్పెండిచర్ ఇస్ డిక్రీస్డ్, then what will happen? Then demand is decreased. ఓకే, డిమాండ్ తగ్గిపోతుంది. ఎందుకు? లోన్ తీసుకున్నాడు, బిజినెస్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ లోన్ తీసుకున్నాడు, గోల్డ్ బిజినెస్ చేస్తున్నాడు. ఓకే, సో లేదా ఏదైనా ఒక టాయ్ బిజినెస్ చేస్తున్నాడు, రైట్? లోన్ తీసుకుని ఏమైనా టాయ్ బిజినెస్ చేస్తున్నాడు, టాయ్ బిజినెస్ చేస్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి లోన్ దొరకలేదు. సో టాయ్స్ ఎక్కువ లేవు, ఎక్కువ వెరైటీస్ మోడల్స్ లేవు కాబట్టి సో ఏమవుతుంది? ఆ టాయ్కి డిమాండ్ తగ్గిపోతుంది. ఓకే, లేదా ఎక్స్పెండిచర్, లోన్ తీసుకున్నావు, ఏదైనా సింగపూర్ వెళ్తున్నాం, రైట్? సింగపూర్ వెళ్తున్నాం అంటే ఫ్లైట్ టికెట్స్ కొంటాం, వీసా సర్వీసెస్ చేయించుకుంటాం, రైట్? చాలా ఖర్చు పెడతాం, షాపింగ్ చేస్తాం. సో ఒకవేళ నీ దగ్గర లోన్ లేదు అంటే ఎక్స్పెండిచర్ ఉండదు కాబట్టి ఏమవుతుంది? టూరిజంకి డిమాండ్ పడిపోతుంది. సింగపూర్ కాకపోతే మనాలి వెళ్తాం, కాశ్మీర్ వెళ్తాం, ఫ్లైట్ టికెట్స్ చేసుకుంటాం, ట్రైన్ టికెట్స్ చేసుకుంటాం, ఫుడ్ చేసుకుంటాం, చాలా బుక్ చేసుకుంటాం, ట్యాక్సీస్ అవన్నీ బుక్ చేసుకుంటాం. సో ఒకవేళ లోన్ లేదు, వాడి దగ్గర డబ్బులు లేనప్పుడు ఏమవుతుంది? టూరిజంకి కూడా డిమాండ్ తగ్గిపోతుంది. సో అలా మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి. ఇఫ్ డిమాండ్ ఈజ్ డిక్రీస్డ్, ఒకవేళ డిమాండ్ డిక్రీజ్ అవుతే, ప్రోడక్ట్స్ ప్రైజెస్ ఆర్ డిక్రీస్డ్. మనం ఇందాక అనుకున్నాం ప్రోడక్ట్స్ ప్రైస్ తగ్గిపోతాయి. సో డిఫ్లేషన్ ఈజ్ రైజ్డ్. డిఫ్లేషన్ అంటే ఏంటి? నెగిటివ్. నేను డిస్కస్ చేసుకున్నాం కదా, డిఫ్లేషన్ అంటే ప్రోడక్ట్స్ ప్రైజెస్ నెగిటివ్లోకి వెళ్ళిపోతాయి. ప్రోడక్ట్స్ ప్రైజెస్ అన్ని నెగిటివ్లోకి వెళ్తాయి. ఓకే, నెగిటివ్. డిఫ్లేషన్ అంటే నెగిటివ్. సో నెగిటివ్లోకి వెళ్ళిపోతాయి. ఇఫ్ డిఫ్లేషన్ రైజెస్, ఈ నెగిటివ్లో ప్రైజెస్ పెరుగుతూ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ విల్ బి ఇంక్రీజింగ్. ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ విల్ బి ఇంక్రీజింగ్? ప్రైజెస్ ఆర్ బికమింగ్ నెగిటివ్. ఇఫ్ ప్రైజెస్ ఆర్ బికమింగ్ నెగిటివ్ ఫర్ ద ప్రోడక్ట్స్, ఒకవేళ ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ అనేవి నెగిటివ్ అవుతూ ఉంటే ఇండస్ట్రీస్ ఎందుకు నడుస్తాయి? ఇండస్ట్రీస్ మూతపడతాయి. ఓకే, ఒకవేళ ఇండస్ట్రీస్ మూతపడితే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ ఉండదు. సో ఎంప్లాయ్మెంట్ పోతుంది. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ పోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ రైజ్ అవుతే ఎకనామీ డౌన్ అవుతుంది, రైట్? అన్ఎంప్లాయ్మెంట్ రైజ్ అయిపోతే ఎకనామీ డౌన్ అవుతుంది. ఎకనామీ డౌన్ అవుతే ఏమవుతుంది? కంట్రీ విల్ బీ ఇన్ ద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఏమవుతుంది? ప్రోడక్ట్స్ ప్రైజెస్ నెగిటివ్ వెళ్ళిపోతాయి, డిఫ్లేషన్ వస్తుంది. డిఫ్లేషన్ వస్తే ఏమవుతుంది? ప్రోడక్ట్స్ ప్రైజెస్ ఇంకా నెగిటివ్ హై వెళ్ళిపోతూ ఉంటాయి. ప్రోడక్ట్ ప్రైస్ ఎప్పుడైతే నెగిటివ్ అవుతాయో అసలు మార్కెట్లో డిమాండ్ లేదు, ప్రోడక్ట్ ప్రైజెస్ అన్ని నెగిటివ్ అయిపోతున్నాయి అన్నప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్గా ఇండస్ట్రీకి లాభాలు ఉండవు. ఇండస్ట్రీకి లాభాలు ఉండకపోతే ఇండస్ట్రీ మూతపడుతుంది. ఇండస్ట్రీ మూతపడితే ఎంప్లాయ్మెంట్ తగ్గిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఏమవుతుంది? ఎకనామీ ఈజ్ డౌన్. ఎకనామీ డౌన్ అవుతే ఏమవుతుంది? కంట్రీలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుంది. సో దట్స్ ద రీజన్ సిఆర్ఆర్ ఈజ్ ఇంపార్టెంట్. సో సిఆర్ఆర్ రేషియో అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. ఓకే, సో ఈ సిఆర్ఆర్ని యూజ్ చేసి ఆర్బీఐ ఒక ఇన్స్ట్రుమెంటల్ టూల్గా యూజ్ చేసి మార్కెట్లో ఎకనామీ చాలా బ్యాలెన్స్ చేస్తుంది. ఓన్లీ దీనికనే కాదు, ముందు కూడా సిఆర్ఆర్తో చాలా ఉంటాయి ఆర్బీఐకి ఆపరేషన్స్. ఓకే, సో క్యాష్ రిజర్వ్ రేషియో యూసేజ్ అనమాట. హోప్ఫుల్లీ మీకు ఇది అర్థమైంది అనుకుంటా కదా.